జగన్మోహన్ రెడ్డి గారు పాలనా పగ్గాలు తీసుకున్న దగ్గర నుండి విద్యా వైద్యానికి సంబంధించి అది చిట్ట చివరి ఇంటి వరకు కూడా ఆ రెండింటిని క్వాలిటీగా చేర్చడం కోసం అన్ని వసతులు అందుబాటులో ఉంచడం కోసం తాను తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా కూడా ప్రశంసలు దక్కించుకుంటూ ఉన్నాయి. జగన్ గారిని విమర్శించే వాళ్ళు అయినా ద్వేషించే వాళ్ళు అయినా విద్య వైద్యంలో తాను తీసుకొస్తున్నటువంటి సంస్కరణలను అప్రిసియేట్ చేయాల్సిందే. విద్య గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఈవెన్ వైద్యంలో కూడా. ఇది మనం మాట్లాడుకోవడం గురించే కాదు, జాతీయ స్థాయిలో కేంద్రమైన ఇటు నీతి ఆయోగ్ అయినా కానీ వివిధ వాటికి వివిధ కార్యక్రమాలకు వాళ్ళిచ్చే అవార్డులు రివార్డులు కూడా వాళ్ళిచ్చే ర్యాంకింగ్స్ కూడా ఆంధ్రప్రదేశే టాప్ ర్యాంకులో నిలుస్తూ ఉంది. తాజాగా కూడా వైద్య రంగానికి సంబంధించి కొన్ని కీలకమైన విభాగాల్లో ఏ రాష్ట్రం ఎలాంటి ఫలితాలు సాధిస్తుంది అని చెప్పి నీతి ఆయోగ్ ఒక లిస్టు రిలీజ్ చేసింది. ఇందులో రక్తహీనత నివారణలో ఆంధ్రప్రదేశ్ టాప్. మనం చూస్తూ ఉన్నాం, అంగన్వాడీలో కానీ పాఠశాలలో కానీ ఏ విధంగా జగనన్న గోరుముద్ద ప్లస్ అని పౌష్టికాహారం ఎలా అందిస్తున్నారు, రక్తహీనత నివారణ కోసం ఏమిస్తున్నారు, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. రక్తహీనత నివారణలో ఆంధ్రప్రదేశ్ టాప్, ముస్కాన్లో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ర్యాంక్, ఎన్క్వెస్ట్లో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ర్యాంక్, డిజిటల్ వైద్య సేవల కల్పనలో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ర్యాంక్, టెలిమెడిసిన్ సేవల్లో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ర్యాంక్, వెల్నెస్ సెంటర్ల ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ర్యాంక్. నీతి ఆయోగ్ రిలీజ్ చేసిన లిస్టే. అంగీకరించలేకపోతే ఇంకా మనం ఏం చేయలేము. ఎందుకంటే అథెంటికేటెడ్ లెక్కలను కూడా వాటిని కనుక జీర్ణించుకోలేకపోతే అటువంటి వాళ్ళ కథ మనకు అవసరం లేదు. బట్ వైద్యానికి సంబంధించి ఆరోగ్య సేవలకు సంబంధించి కీలకమైన విభాగాల్లో జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ అయితే మరోసారి నేషనల్ లెవెల్లో టాప్ లేపింది. ఫ్యామిలీ డాక్టర్ దగ్గర నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష అయితే ఏముంది, ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలను పెంచడం అయితే ఏముంది, మరికొన్ని కూడా రాబోయే కాలంలో మన కళ్ళ ముందు సాక్షాత్కరింపబడుతూ ఉన్నాయి. 17 మెడికల్ కాలేజీల నిర్మాణం దగ్గర నుంచి మొదలు పెడితే, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల దగ్గర నుంచి మొదలు పెడితే చాలా మార్పులు రాబోతూ ఉన్నాయి. విద్యా వైద్యానికి ఎవ్వరు ఎంత ఖర్చు పెట్టినా కూడా అది డెఫినెట్లీ మానవ వనరుల మీద, భవిష్యత్తు మీద మనం ఖర్చు పెడుతూ ఉన్నట్లే. ఈ విషయంలో ప్రభుత్వాలు మొహమాటానికి పోయేటివి. ఇంతకుముందు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీలకు మెయిల్ చేయాలను, ప్రైవేట్ స్కూళ్ళకు మెయిల్ చేయాలను, వాళ్ళకి సంబంధించిన కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రులకు మెయిల్ చేయాలను. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా విద్యా వైద్యం మీద జగన్ గారు చేసినంత కాన్సన్ట్రేషన్ అసలు చేయలేదు. కానీ నేను వచ్చిన తర్వాతే చాలా మార్పులు అయితే చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఆ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి, కనిపించబోతున్నాయి, భవిష్యత్తులో రీసౌండ్ చేయబోతూ ఉన్నాయి.